విరగొద్దు కానీ పాము చావాలి. ఇక్కడ మీట నొక్కితే అక్కడ బల్బు వెలగాలి. మనమేం చేసినా పార్టీకి మనకి మైలేజ్ రావాలి. ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టాలి. వేసే ప్రతి అడుగు, వేసే ప్రతి స్కెచ్ మనకు అనుకూలంగా ఉండాలి. ఇదే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అనుసరిస్తున్న పొలిటికల్ స్కెచ్ అన్న చర్చ నడుస్తోంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్ని సీఎం రేవంత్ రెడ్డి తనకు పార్టీకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందట. సీఎం రేవంత్ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులు ప్రత్యర్థి పార్టీలకు అంతు చిక్కట్లేదట. ఇంతకీ ఎవరిపై అప్పర్ హ్యాండ్ సాధించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అంత దూకుడుగా వ్యవహరిస్తున్నారు? ఆయన చర్యలతో ఉక్కిరిబిక్కిరవుతుందెవరు? వాట్స్ ది స్టోరీ? తెలంగాణ పాలిటిక్స్ లో సీఎం రేవంత్ దూకుడుగా వెళ్తున్నారు. ఎవరికి అంతు చిక్కని రాజకీయ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దేశ భద్రత, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి సున్నితమైన అంశాలపై సీఎం రేవంత్ వేగంగా స్పందిస్తూ అందరికంటే ముందుంటున్నారు. పహల్గాం ఉగ్ర ఘటన, ఆపరేషన్ సింధూర్ వంటి అంశాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా సెన్సిటివ్ గా మారాయి. ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం దూకుడుగా ముందుకెళ్తోంది. అయితే ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో సీఎం రేవంత్ రెడ్డి అందరికంటే ముందే స్పందిస్తున్నారు. అయితే తెలంగాణలో ప్రత్యర్థి పార్టీలకు చెక్ పెట్టేందుకే రేవంత్ ఇలా క్విక్ రియాక్షన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారా అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయట. ఇలాంటి ఘటనలపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల కంటే ముందే రేవంత్ స్పందిస్తూ పొలిటికల్ మైలేజ్ సాధిస్తున్నారన్న చర్చ సైతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. పహల్గాం ఉగ్ర ఘటన తర్వాత దేశవ్యాప్తంగా అందరూ ఖండించారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఉగ్ర ఘటనలకు పాల్పడిన పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాలని, ఇదే అదునుగా పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి సూచించారు. గతంలో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ పాక్పై యుద్ధం చేసి బంగ్లాదేశ్కి విముక్తి కల్పించారని, అదేవిధంగా ఇప్పుడు మరోసారి పాక్పై యుద్ధం చేసి పీఓకేను స్వాధీనం చేసుకోవాలంటూ సీఎం రేవంత్ చేసిన స్టేట్మెంట్ ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ప్రధాని మోదీకి తామంతా అండగా ఉంటామని, యుద్ధం చేయాలంటూ చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీనే కాదు బీజేపీని కూడా ఆశ్చర్యానికి గురి చేశాయట. సీఎం రేవంత్ ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినా ఏ విధంగా స్పందించాలో తెలియక తెలంగాణ బీజేపీ నేతలు మౌనంగా ఉండిపోయారట. పహల్గాం ఘటనకు ప్రతీకారంగా భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విషయంలో దేశవ్యాప్తంగా నేతలంతా ఒక్కతాటిపై నిలిచారు. ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ కు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలిచారు. ఈ విషయంలో కూడా సీఎం రేవంత్ దేశ భద్రత విషయంలో కేంద్రానికి మద్దతు పలుకుతూనే పొలిటికల్ గా పై చేయి సాధించారనే చర్చ నడుస్తోంది. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించినంత వేగంగా రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కేటగిరీ 2లో హైదరాబాదు ఉండడం ఆర్మీకి సంబంధించి వ్యూహాత్మక ప్రాంతం కావడంతో భద్రతపై సీఎం కీలక సమీక్ష చేశారు. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా స్వయంగా తానే ముందుండి శాంతి ర్యాలీ నిర్వహించారు. శాంతి ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ముందుగానే పిలుపునివ్వడంతో యువత భారీగా తరలివచ్చింది. దేశ భద్రతకు ముప్పు కలిగించే ఉగ్రవాద సంస్థలను అంతం చేయాల్సిందే అన్నారు సీఎం రేవంత్. భాగంలో కాలు మోపి మా ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తుడిసివేయాలనుకుంటే ఆపరేషన్ సింధూరే మీకు సమాధానం. ఆపరేషన్ సింధూర్ ద్వారా మిమ్మల్ని నేలమట్టం చేసే శక్తి మా వీర జవానులకు ఉన్నది. ఆ వీర జవానులకు 140 కోట్ల భారతీయులు అండదండగా నిలబడతారని. అయితే అటు కాంగ్రెస్ లోనూ రేవంత్ దూకుడు చర్చనీయాంశంగా మారిందట. బీజేపీ సీఎంలు కూడా స్పందించని విధంగా ఈ వ్యవహారంలో రేవంత్ వేగంగా రియాక్ట్ కావడంతో అసలేం జరుగుతుందో అర్థం కాక కాంగ్రెస్ లోని హేమాహేమీలు కూడా తెల్లముఖం వేసుకుంటూ సీఎం వెంటే బ్లైండ్ గా నడుస్తున్నారట. సున్నితమైన అంశాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో ముందుకు దూసుకెళ్తున్నారు. దేశ భద్రత విషయంలో అందరికంటే ముందే స్పందిస్తూ ప్రత్యర్థి పార్టీలో గుబులు పుట్టిస్తున్నారట. ఇలాంటి అంశాల్లో పొలిటికల్ మైలేజ్ సాధిస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయట రాజకీయ వర్గాల్లో.
సీఎం రేవంత్ దూకుడు నిర్ణయాలకు ఏం చెప్పాలి అనేది బీజేపీకి అంతు చిక్కడం లేదట. పొలిటికల్ గా సీఎం రేవంత్ వేసిన రాజకీయ వ్యూహంతో తెలంగాణ బీజేపీ నేతలు ఏం మాట్లాడాలో తెలియక అలా సైలెంట్ గా ఉండిపోతున్నారట. తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు అంతు చిక్కని విధంగా రేవంత్ రాజకీయాన్ని నడుపుతున్నారు అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అసలు రేవంత్ వ్యూహమేంటో అర్థం కాక ప్రత్యర్థి పార్టీలు తల పట్టుకుంటున్నారట. ఇలా చేస్తూ పొలిటికల్ మైలేజ్ సాధించడంతో పాటు ప్రత్యర్థులకు చెక్ పెట్టే ప్రయత్నమా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.